Telugu mein, if you don't mind, can I switch or should I? If బావమరిదికేమో అమృతం పంచి అర్హత లేని కంపెనీకి 1137 కోట్ల రూపాయల వర్కులు కట్టబెట్టి ఇది శోధా కన్స్ట్రక్షన్స్ యొక్క ఆడిటెడ్ రిపోర్ట్ 2020-21 సంవత్సరంలో 3 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ 21-22లో 2.5 కోట్ల లాభాల్లో ఉన్న కంపెనీ ఈరోజు 1137 కోట్ల వర్క్ అమృత్ వర్క్ వారికి పంచిపెట్టింది రేవంత్ రెడ్డి గారు. అర్హత లేని కంపెనీ, అడ్రస్ లేని కంపెనీ, ఆయనకున్న అర్హతల్లా రేవంత్ రెడ్డి గారి బావమరిది కావడమే. ఆ కంపెనీకి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఐహెచ్పి లాంటి కంపెనీతో జాయింట్ వెంచర్ కుదిరించి, ఇక్కడ చూడండి ఐహెచ్పి యొక్క దయార్ద్ర హృదయం ఎంత గొప్పది అంటే, వాళ్ళ హృదయం ఎంత పెద్దది అంటే, ఇంత పెద్ద కంపెనీ ఐహెచ్పి లాంటి కంపెనీ వాళ్ళేమో 20% పని చేస్తారంట ఈ 1137 కోట్ల కాంట్రాక్ట్లో, 80% పని రేవంత్ రెడ్డి గారి బావమరిది గారి కంపెనీ చేస్తుందట. ఏ కంపెనీకి అయితే 2 కోట్ల లాభాల్లో ఉందో ఆ కంపెనీ దాదాపు 800-900 కోట్ల వరకు వాళ్ళు చేస్తారట. మరి వాళ్ళకి పైసలు ఎడికెళ్ళి వస్తాయి, ఏదేడికెళ్ళి వస్తుంది చెప్పాలి. మేము నిన్న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని అడిగినాం, కలిసాం, అందరం ఎంపీలందరం కలిసి చెప్పినాం వారికి 8,888 కోట్ల రూపాయలతో ఫిబ్రవరి ఈ సంవత్సరంలో మీ కేంద్ర ప్రభుత్వ డబ్బులు ఏవైతున్నాయో వాటికి టెండర్లు రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది, 6 ప్యాకేజీల్లో పిలిచింది. ఈ 6 ప్యాకేజీల వివరాలు ఇంతవరకు ఏ వెబ్సైట్లో లేవు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడుగుదామంటే అక్కడ కూడా ఎలాంటి వివరాలు దొరకట్లేదు. ఎందుకింత దాచిపెడుతున్నారు, ఎందుకింత రహస్యం, ఎందుకింత గోప్యత అంటే ముఖ్యమంత్రి గారి బావమరిది కంపెనీ ఉన్నది కాబట్టి, ముఖ్యమంత్రి గారి మీద ఈగ వాలకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని అధికారులదే కాబట్టి వాళ్ళు బయట పెట్టడం లేదు. కానీ మాకెట్లా దొరికింది దొంగలంటే, ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ లెటర్ రాసింది ఎన్ఎస్సికి, బిఎస్సికి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి, ఎన్ఎస్సికి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి. మాకు ఒక పని వచ్చింది, ఎందుకంటే లిస్టెడ్ కంపెనీ, మాకు పని వచ్చింది తెలంగాణ ప్రభుత్వంలో 1137 కోట్లు. కానీ మేము చాలా మంచి వాళ్ళం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి బావమరిది కంపెనీకి 800 కోట్ల వరకు, 900 కోట్ల వరకు వాళ్ళకిచ్చి మేము కేవలం 20% చేస్తూ ఉన్నాం. మేము వాళ్ళకంటే 1000 రెట్లు ఎక్కువ పెద్ద కంపెనీ అయినా మా గుండె కూడా పెద్దది కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారి బావమరిది మీద ప్రేమతో మేము ఈ రకంగా తప్పుకున్నామని వారు చెప్తా ఉన్నారు.